హాయ్ అండి, వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ పేజ్. ఇప్పటివరకు మనం సేల్ అప్డేట్స్ అవి గురించే వీడియో చేసాం. చాలామంది పల్ప్ మ్యాంగోస్ ఎలా స్టోర్ చేసుకోవాలి కొంచెం అని అడిగారు. సో అందుకనేసి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఇది వచ్చేసరికి పెద్ద రసం మ్యాంగోస్ నుంచి కూడా పల్ప్ తీసుకోవచ్చు, చిన్న రసం నుంచి తీసుకోవచ్చు, లేదంటే బంగినపల్లి నుంచి కూడా తీసుకోవచ్చు అండి. బంగినపల్లి అయితే కనుక మనం పైన పీల్ చేసేసి ముక్కలు చిన్నగా స్లైసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో పెట్టుకొని దాన్ని డైరెక్ట్గా పల్ప్ లాగా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. అదే పెద్ద రసం చిన్న రసం అయితే కనుక మనకు జ్యూసీ టైప్ కాబట్టి ఈజీ ఉంటుంది. కొంతమంది పిల్లలు పీచు ఉంటే తినరంటే కనుక ఒక్కసారి మిక్సీలో వేసుకుంటే మనకు పీచు కూడా ఉండదు. ఇది మేము మొన్న మన సేల్ అయిపోయాక పెద్ద రసం తీసామండి పల్పు. ఇది ప్లాస్టిక్ కంటైనర్లో లేదా జిప్లాక్ బ్యాగ్స్లో కనుక పెట్టుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలా కొంచెం టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి మంచిగా ఉంటుందండి. అండ్ ఫ్రీజర్లో పెట్టేసుకొని మనం 1 year యూస్ చేసుకోవచ్చు అండి. మనం తినాలి అంటే కనుక ఒక 10 minutes బిఫోర్ బయట పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనకి మెల్ట్ అయ్యే ఐస్ క్యూబ్ అంతా మంచిగా ఉంటుంది. మనం సమ్మర్లో తిన్న టేస్ట్ మనకు వస్తుంది. బయట మ్యాంగోస్ పల్ప్ జ్యూసెస్ అవన్నీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఫ్రూటీలో పురుగులు రావడం ఇలా. సో అలాంటి వాటి కన్నా కానీ ఇలా అయితే మనం 1 year స్టోర్ చేసుకొని పిల్లలకి కూడా ఇచ్చుకోవచ్చు. మనకి ఎవరికైనా గెస్ట్లు వచ్చినా జ్యూస్ లాగా ఇచ్చుకోవచ్చు. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు 1 year అంతా. కావాలి తాగాలి అనుకుంటే కనుక మా పాపకి పల్ప్ చేసి ఇచ్చాను. 1/2 hour ముందు ఉంచామనుకోండి, కూలింగ్ అసలు ఏమి ఉండదు. పిల్లలు కూడా తాగిపించవచ్చు పిల్లలకి. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది జ్యూస్ని అయితే కనుక. అండ్ బయట వాటికి వద్దు అని అనుకుంటారు కదా, బయట ఫుడ్కి ఎంకరేజ్ చేయం కదండి. ఇప్పుడు అంతా బయట ఫుడ్ అంతా ఎంకరేజ్ చేయట్లేదు కదా. అలాంటప్పుడు మనం ఇలా స్టోర్ చేసుకుంటే 1 year చక్కగా పిల్లలకి పెట్టుకోవచ్చు, మనం తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.